సో నిన్న కామాఖ్య నుండి హౌరా మనం వందే భారత్ కొత్త స్లీపర్ ట్రైన్లో వచ్చాం. ఈ వీడియో మిస్ అయితే డెఫినెట్గా మన ఛానల్లో లేటెస్ట్ వీడియో చూడండి. సో వందే భారత్ స్లీపర్ ట్రైన్ చైనాలో ట్రైన్ కంటే బెటర్ ఉందా, ఆ లెవెల్లో ఉందా, ఆ వీడియో మిస్ అయితే చూడండి. మా అన్న కాంప్లెక్స్ ఇది ఎన్సిసి ఇంపీరియా టవర్ 1 మాట. ఇప్పుడు కాల్ చేసి షాక్ మాట, సర్ప్రైజ్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక లేకపోతే కష్టం కదా. సో ఇది మాట, ఇవాళ హోమ్ టూర్ చేద్దాం వీలైతే అని అడిగి ఆయన ఓకే అంటే హోమ్ టూర్ చేస్తా, లేకపోతే లేదు. ఎలా ఉంటుందో చూద్దాం. కానీ ఇప్పుడు చెప్పేసాను, ఇప్పుడు కాల్ చేసి చెప్పాను ఇప్పుడే వస్తున్నానని. సో కూల్ మాట. మా అన్న పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ. అది వెళ్దాం ఒకసారి, మా అన్న వదిలి చూపిస్తా. మరో తెలుగు భాయినా ఒడియా భావి. మా అన్న పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్. ఎంత పెద్ద ఆర్థోపెడిక్ రా? అంత పైగా చిన్నదా? ఇప్పుడు ఏటైపోయారు? డైరెక్టరా? ఏటయ్యారు చెప్పురా, చెప్పవా? కైకి హాయ్. మా చిన్న అమ్మ, సన్న మమ్మీ. ఎందుకంటే వదిన అంటే తల్లితో సమానం కదా, సన్న మమ్మీ. ఎట్టా నువ్వటకి కొత్త కొన్నావు కదా? అది లాస్ట్ వచ్చినప్పుడు ఈ కలర్ కాదు, ఇదే కాదురా. లాస్ట్ టైం డిఫరెంట్ కలర్ గ్రీన్ కలర్ బాగుంది. ఎటా బహుత్ బోల్లో, చాలా బాగుంది. ఇదిగోండి గైస్, మన కలకత్తా స్టేషన్ నుంచి బ్రహ్మాండమైన వ్యూ ఆఫ్ ద హౌడా బ్రిడ్జ్. జరా కలకత్తా స్టేషను 2 సెక్షన్లు. అది పాత స్టేషను, 1 నుంచి 8 ప్లాట్ఫామ్లు. తర్వాత ఈ 2వ సెక్షను, ఆ తర్వాత అది 3వ సెక్షన్. అలాగ ఇంప్రూవ్ చేస్తూనే 24 చెప్పా కదా భారతదేశంలోనే అతి పెద్ద స్టేషన్ అని. ఇది చూడండి గైస్, ఇది హూగ్లీ నది. కానీ హూగ్లీ నదిని కూడా గంగా అని ఎందుకు అంటారంటే, ఇది డిస్ట్రిబ్యూటరీ. అంటే గంగా నదే ఒక చీలిక అయిపోయి ఒక చీలిక ఇటు వచ్చింది అన్నమాట. ఏముంది గైస్ వ్యూ? వావ్, హౌడా బ్రిడ్జ్. ఎప్పుడు నాకు తెలియదు ఎక్కడి నుంచి ఎంత మంచి వ్యూ ఉంటుందని. సో చెప్పాను కదా గైస్, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని, బిగ్గెస్ట్ స్టేషన్ అని. ఇప్పుడు 15 వరకు ఇక్కడ ఉంటాయి, 15 నుంచి వేరే స్టేషను. సో మన ప్లాట్ఫామ్ 21. ఇవాళ భారతదేశంలో నా ఫేవరెట్ ట్రైన్ వందే భారత్ కాదు, ఏం ట్రైన్ అంటే దురంతో. ఎందుకు చెప్తాను, హౌడా నుంచి బెంగళూరు వెళ్తుంది. 5 స్టాప్. హౌడా నుంచి బెంగళూరుకి 5 స్టాప్లు. ఇక్కడ హౌడాలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టాపు భువనేశ్వర్, ఆ తర్వాత స్టాపు విజయనగరం, ఆ తర్వాత స్టాపు విజయవాడ, ఆ తర్వాత స్టాపు రేణిగుంట, తిరుపతి, బెంగళూరు. హౌడా నుంచి బెంగళూరుకి కేవలం 5 స్టాప్లు ట్రైన్. అందుకే నాకు చాలా ఇష్టం. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే దూరంతో ఉంటుంది. వైజాగ్ ఆగుతుంది, రాజమండ్రి కూడా ఆగదు అనుకుంటా, విజయవాడ, హైదరాబాద్. ఎంత అవసరం అంటే నేను వెళ్తున్న నెక్స్ట్ టూరు ఇక్కడి నుంచి మీకు హిట్ ఇచ్చాను, కానీ ఎక్కడో చెప్తాను నెక్స్ట్ వీడియో. ఇప్పుడు ఆ ట్రైన్కి వెళ్ళిపోతాను. ఇందులో కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసాం. నిన్నైతే అన్ఫార్చునేట్గా మనకి ఫస్ట్ ఏసీ దొరకలేదు, సెకండ్ ఏసీలో వచ్చాను. కాకపోతే ఫస్ట్ ఏసీ కోచ్ అంతా బాగా రికార్డ్ చేసి చూపించే కదా. సో ఇక్కడ మీకు క్లియర్ కంపారిజన్ అనమాట. అక్కడ లేటెస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్లో ఫస్ట్ ఏసీ వర్సెస్ ఎగ్జిస్టింగ్ ట్రైన్లో ఫస్ట్ ఏసీ. కర్టెన్ మాత్రం చాలా యూజ్లెస్. లేటెస్ట్ దానిలో ఎవరైనా రైల్వే స్టాఫ్ వింటే, వందే భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఉంటే కొంచెం కామన్ సెన్స్ నుంచి ఆ కర్టెన్స్ మార్పించండి. ట్రైన్ అంతా అమేజింగ్ ఉంది, కర్టెన్స్ మాత్రం డిజాస్టర్. నాలాంటి ఫీడ్బ్యాక్ ఎందుకు కావాలంటే, ట్రైన్లోని రోజుకి 100 మంది వచ్చి అడుగుతున్నాడు ఫీడ్బ్యాక్. నాకంటే బాగా ఫీడ్బ్యాక్ ఎవరు, నాకన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాడు ఎవడున్నాడు విత్ గిట్ అండ్ డిటర్మినేషన్ అని అడుగుతుంది. ఎవడైనా నాకన్నా ఎక్కువ ట్రావెల్ చేశారు మీరు అనుకుంటే రెడీ ఫర్ ద ఛాలెంజ్. స్టేషన్లోనే ఎక్స్టేషన్ కదా, ఈ వేరే ప్లాట్ఫామ్ కంటే వెళ్తాను. అది అమ్మ నాయన పోనీ స్టేషన్లో ట్రైన్ ఎక్కేసి వేరే స్టేషన్లో మారడం కూడా అవ్వదు. నెక్స్ట్ స్టాప్ పోనీ భువనేశ్వర్. అది అమ్మ 10 minutes పరిగెట్టాలి. 17-18 స్టూడెంట్ రైట్ సైడ్. అమ్మ నా ప్లాట్ఫామ్ 22 లాస్ట్. 23కు 24 కూడా ఉందా? 10-26 14 minutes. గాడ్ డ్యామ్. మన ఏసీ ఫస్ట్ ఏసీకి వచ్చి ఆ మోక ఉంటుంది బొక్కలాగా. సరే ఏదో కంపార్ట్మెంట్ ఎక్కేసి లోపల నుంచి వెళ్ళాలి. టైం లేదు. 10:26 14 minutes. కాకపోతే ఆ ట్రైన్ ఎండింగ్కి వెళ్ళాలి. మీ అమ్మ ఎందుకు ఆ మూల పెడతారా బాబు? ఫస్ట్ ఏసీ కోచ్లు సెంటర్కి పెట్టండి రా నాయన.
హౌడా బెంగళూరు. సో ఈ ట్రైన్ ఎక్కిస్తే కోచ్ నుంచి కోచ్ మారాలి, నో స్టాప్స్ కాబట్టి. అమ్మా రన్నింగ్. నా ఫేవరెట్ ట్రైన్ అని ఎక్కితే ఇంత దూరం నడిపిస్తారా? ఆ చివరి చివరికి నాయన ఈ అడ్డుకేది పెట్టాడు నాకు. అది ఎక్కుతారు లోపలికి తెచ్చుకోండి వచ్చేసాను. అమ్మ సో ఫస్ట్ ఏసీ ఓన్లీ తక్కువ జర్నీ, ఎందుకంటే నో స్టాప్స్ కాబట్టి. లెట్స్ గో. ఓకే గైస్, రెగ్యులర్ ఫస్ట్ ఏసీ. మొన్న హైదరాబాద్ వెళ్ళాం కదా మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్లో, మన కోచ్ అయితే చూద్దాం. సో హోప్ఫుల్లీ మనది 4 people కోపే, ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ కదా, పడుకున్నప్పుడు 4 ఉంటేనే స్పేషియస్గా ఉంటుంది, 2 ఉంటే కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది. చూద్దాం మంది ఈ అంటే ఇద్దరిదే అనుకుంటా బొక్కలాగా. అండి మోస్ట్ బుద్ధిలేని కింద ఉన్నాం కదా, ఇక్కడ ఉంది ప్లగ్ పాయింట్. ఇక్కడ ప్లగ్ పాయింట్ ఉంటే ఎలా ఇక్కడ కూర్చుని వాడతారు. సో మీకు అర్థమైందా తేడా? సో ఇది మాట మోస్ట్ యూజ్లెస్ డిజైన్. నిన్న పాకిస్తాన్ ట్రైన్ అని చెప్పే కదా, ఇలా 2 ఉన్న ట్రైన్కి ఇక్కడ ప్రైవేట్ బాత్రూమ్ ఉంటుంది, అర్థమైందా? అందుకనే ఆ పాకిస్తాన్ ట్రైన్లో నా ఫేవరెట్ ఫీచర్. ఎవడెవడైతే కామెంట్ లీడ్స్తారో అండ్ సో ఇది మన 2 people కోచ్. ఉన్నాడు నాకు కంపెనీ, మా ఇద్దరికి ఈ రూమ్. సెకండ్ ఏసీ. కలకట్టా నుంచి బెంగళూరుకి 5 స్టాప్లా. ఫస్ట్ స్టాప్ ఖరగ్పూర్లో కూడా ఆగదా ట్రైన్, నాకు నమ్మకం కుదరట్లే. సో భువనేశ్వర్, విజయనగరం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, బెస్ట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్. కానీ కొంచెం ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఎక్కడికి వెళ్తారని చెప్పాను, వందే ఓత్కోళ జనని. మా బర్త్ స్టేట్కి వెళ్ళిపోతున్నాం. మనం పుట్టిన స్టేట్ అంటే సూపర్ స్పెషల్ ఒడిశా. తెలుగులో అయినా ఆంధ్రప్రదేశ్ చెందిన అయినా మన బర్త్ స్టేటే కదా. చెప్పే కదా మనకి 3 స్టేట్లు, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ. సో ఒడిశాలో ఏం చేయబోతున్నాం, సంథింగ్ స్పెషల్. ఓకేనా? వందే భారత్ నైట్ ట్రైన్. నేను యాక్చువల్లీ యూట్యూబ్లో చూస్తే 1-2 ఉన్నాయి. మన సందీప్ బ్రో, తెలుగు ట్రావెల్ బ్లాగర్ అని మనోడే, మన బ్రో, ఆయన చేస్తాడు ఆల్రెడీ. ఏ ట్రైన్ అయినా ఆయనే చేస్తాడు, ఆయనలాగా ఎవడు ట్రైన్ వీడియో చేయలేడు. ద బెస్ట్ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ బ్రో. నీలాగా ఎవడు చేయలేడు ట్రైన్ బ్లాగ్లు, నీకు హ్యాట్స్ ఆఫ్. బాంగ్లా తప్పరు దిగ్బేన్. సీ యూ నెక్స్ట్ టైం. దిగ్బేన్ తప్పరు. చూడండి మా అన్న కాంప్లెక్స్ ఇది, ఎన్సిసి ఇంపీరియా. ఇగో టవర్ 1 మాట. ఇప్పుడు కాల్ చేశాను, అడిగి కాల్ చేసి షాక్ మాట, సర్ప్రైజ్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక లేకపోతే కష్టం కదా. సో ఇది మాట, ఇవాళ హోమ్ టూర్ చేద్దాం వీలైతే అని అడిగి, ఆయన ఓకే అంటే హోమ్ టూర్ చేస్తా, లేకపోతే లేదు. సో గైస్, అనుకోకుండా భువనేశ్వర్లో వచ్చేసా మా అన్నింటికి వాడికి సర్ప్రైజ్ చేయడానికి. సో వచ్చేసాం బయట, వాడి టవర్ బయట నుంచి ఈ వీడియో చేస్తున్నా. సో సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. కానీ ఇప్పుడు చెప్పేసాను, ఇప్పుడు కాల్ చేసి చెప్పాను ఇప్పుడే వస్తున్నానని. సో కూల్ మాట. మా అన్న పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ. అది వచ్చేసాం గైస్. లాస్ట్ టైం కూడా మీకు చూపించాను, మీకు గుర్తుందో లేదో. ఇదిగోండి ఫుల్ దీని చుట్టూ నడుద్దాం కొంచెంసేపు పోతే ఎలా ఉంటుంది ఏంటి అని. మన కారోడికి బై చెప్పేద్దాం. చూడండి ఇలా దిగ్గానే భువనేశ్వర్లో అపార్ట్మెంట్ ఎలా ఉంటే చూద్దాం. అసలే ప్లాంట్ సిటీ కదా. ఈ ఫ్లోరింగ్ చూడండి, లాబీలో కూడా ఎంత బాగుందో. ఈజీగా లాబీలో మామూలు పెట్టేస్తారు కదా. 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇది మనోడిది, డాక్టర్ జి కృష్ణ ప్రసాద్. చూసారు, వెళ్దాం ఒకసారి. మా అన్న వదిలి చూపిస్తా. మరో తెలుగు భాయిన ఒడియా భావి. మా అన్న పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్. ఎంత పెద్ద ఆర్థోపెడిక్ రా, అంత పైగా చిన్నదా? ఇప్పుడు ఏటైపోయావు, డైరెక్టరా? ఏటయ్యారు చెప్పురా, చెప్పవా? కైకి హాయ్. మా చిన్న అమ్మ, సన్న మమ్మీ. ఎందుకంటే వదిన అంటే తల్లితో సమానం కదా, సన్న మమ్మీ. ఎట్టా నువ్వటకి కొత్త కొన్నావు కదా అది? లాస్ట్ వచ్చినప్పుడు ఈ కలర్ కాదు, ఇదే కాదురా. లాస్ట్ టైం డిఫరెంట్ కలర్ గ్రీన్ కలర్. బాగుంది. ఏదో ఎటా బహుత్ బోల్లో, చాలా బాగుంది, సూపర్ ఉందిరా. సో మా అన్నది ఇల్లు జస్ట్ కొంచెం చూపిస్తా, అంటే వీడియో తీయాలి కాబట్టి చూపిస్తున్నా. లాస్ట్ టైం చూపించే కాబట్టి. ఇదిగోండి మా అన్న ఇల్లు.
బరంపూర్ కాదు, ఏ ఊరు, భువనేశ్వర్, సారీ. మనం ఏ ఊర్లో వెళ్తాం కూడా కన్ఫ్యూజన్. ఇలా పెట్టాడు పార్టీషన్, బాగుంది యాక్చువల్లీ. అరే వీడియో బాగా కనిపిస్తారా పార్టీషన్? లాస్ట్ టైంకి ఇప్పటికి మొత్తానికి కౌచులు మార్చేసాడు. ఈయన కూడా ఫారెన్ ట్రావెల్ షాక్, ఇవన్నీ ఫారెన్ వెళ్తున్నాడు, తెస్తున్నాడు. ఈ మధ్యన దుబాయ్ ఎక్కువ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ చూసినా అల్లావుద్దీన్ అద్భుతం ల్యాంప్ ఇలా రబ్ చేస్తే జెనీ వస్తుంది, వచ్చి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మాస్టర్ అని ఉంటుంది. వాడు అన్ని పనులు చేయించుకుంటాడు, అంతేనా? ఇది బాగుందిరా, లాస్ట్ టైం చూడలేదు ఇది. ఏంటిది గణేష్? బాగుందిరా. ఈ బుద్ధ కామన్ బుద్ధ, ఇది థాయిలాండ్ బుద్ధ. ఈ టెంపుల్ పేరు చెప్తే నీకు గిఫ్ట్ ఇస్తా. ఈ బుద్ధ టెంపుల్ పేరు చెప్పు. పాపోపా కాదు, వత్ ప్రక్యో. ఇది పెళ్ళప్పుడు ఫోటోరా? పాప పుట్టగా. ఇదిగోండి వాళ్ళ అబ్బాయి ఇంత చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు నాకన్నా పొడవు ఉన్నాడు. అర్థమైందా? కొత్త ఫోటోలు తీయాల్సిందిరా, ప్రిన్స్ గడ పెద్ద అయిపోయాక. కూర్చోదు, నీది ఇంటర్వ్యూ చేస్తా. నువ్వేంటి అసలు అన్నీ తెలుసుకోవాలి. మా వాళ్ళకి ఇక్కడ లైట్లు వేయలేదురా, వాటర్ ఫౌంటైన్ వేస్తావు కదా, నీ మర్చిపోయేటి. వాటర్ ఫౌంటైన్ పెట్టించాడు బుద్ధ. అది నీళ్ళు వస్తాయా రావట్లేదా? పైనుంచి వస్తాయా? వెయిటింగ్ పీరియడా? కానీ ఇది వాటర్ది బాగా ఏమంటారు అది, ఒడిసే వెరీ రిలాక్సింగ్ కదా, హైడ్రోథెరపీ. ఇదిగోండి నీళ్ళు, అసలు వాటర్ సౌండే మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి వాటర్ సౌండ్ ముందే లేదు. సో మా అన్న డాక్టర్ కృష్ణ ప్రసాద్ కోహంతో ఆగ్యా. వాట్ ఈజ్ యువర్ రోల్ నౌ, వేర్ డూ యూ వర్క్, వాట్ యూ డూ? బై ద వే ఈయన పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్. లాస్ట్ టైం మీకు చెప్పినట్టు ఎన్ని ఆపరేషన్ చేసి ఉంటారు ఇప్పటికి? More than 1,000. 1,000 ఆపరేషన్స్, ఫుల్ ఫ్లెజ్డ్ Orthopedic surgeries, yes. అని ఫుల్ ఫ్లెజ్డ్ నీ సర్జరీస్? Yes. Not knee, all trauma, plating, nailing, fracture. ఆర్థోపెడిక్ అంటే ఓన్లీ నీ సర్జరీ కాదా? No. ఎనీథింగ్ బోన్ రిలేటెడ్? Any bone related, any Joint. fracture, and hip replacement, knee replacement, arthroscopy, jointscopy, everything I am doing. సో హిప్ రీప్లేస్మెంట్ ఎన్ని చేసి ఉంటావు? తక్కువే, హిప్ అండ్ నీ తక్కువ, అరౌండ్ 30-50 చేసింటాను. 30-50. అండ్ బట్ ట్రామా అరౌండ్ 1,000 చేసింటాను. నీకు భయం వేస్తుందా ఆపరేషన్ చేసినప్పుడు? ఇదే అసలు ఇప్పుడు లేదా? కొత్తలో ఉంటుంది, ఇప్పుడే ఇప్పుడు అలవాటు అయిపోయిందా? కళ్ళు మూసుకొని చేసేయగలవా? కళ్ళు మూసుకొని ఆర్డర్ అంటే పక్కన వాళ్ళు చెప్పారు అనుకో, ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఉంది, అలా చేసేయగలవా? లేదా? ఎంతసేపు పడుతుంది యావరేజ్ సర్జరీ? యావరేజ్ సర్జరీ 1 hour. 1 hour యావరేజ్. సమ్ సర్జరీస్ 2 hours, సమ్ సర్జరీస్ half an hour. నువ్వు చేసిన బిగ్గెస్ట్ సర్జరీ అంటే లాంగెస్ట్ సర్జరీ? 3.5 hours. 3.5 hours. ఫెటాలిటీస్ ఉంటాయా హిప్ సర్జరీలో? ఫెటాలిటీస్ అంటే డూ పీపుల్ లూజ్ దర్ లైఫ్? Usually it is not due to surgery, orthopedic surgery. In orthopedic surgery, morbidity is more. Mortality is less. Mortality is less. Mortality means death. Morbidity is damage to the part or morbidity. Morbidity. So morbidity is there. Means there may be some defective union. There may be some like bending of the bones. అలా ఉంటాయి, అంటే బెండ్ అయిపోవడం గట్రా ఉండొచ్చు, లేకపోతే ఏదో కొంచెం కలకపోవచ్చు బోను, కానీ డెత్ ఛాన్స్ చాలా తక్కువ. అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ యూజువల్లీ డ్యూ టు అదర్ కండిషన్స్ లైక్ అనెస్థిషియా రిలేటెడ్ డెత్. అవునా? సో ఇప్పుడు నువ్వేంటి, నీ గవర్నమెంట్ డాక్టరా ప్రైవేట్ డాక్టరా? నేను గవర్నమెంట్ లో లాస్ట్ 24 years నుంచి జాబ్ చేస్తున్నాను. మీ హాస్పిటల్ పేరు? నేను ఇప్పుడు భువనేశ్వర్లో ఉన్నాను, క్యాపిటల్ హాస్పిటల్ భువనేశ్వర్. క్యాపిటల్ హాస్పిటల్, ఓకే. నీ డెసిగ్నేషన్ అక్కడ, నువ్వు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటా? నాట్ లైక్ దట్. నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద సీనియర్ డాక్టర్స్, వన్ ఆఫ్ దమ్. నేను జాయింట్ డైరెక్టర్ ర్యాంక్లో ఉన్నాను. నీకు డాక్టర్ గురువారెడ్డి తెలుసా? తెలుసు. అలా కాదు, నీకు పేరు వినుంటావు కదా. చాలా ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్, ఫేమస్ ఆర్థోపెడిక్. ఇప్పుడు మానేశారు అనుకుంటా ఆయన. మేబీ ఐ థింక్ ఐ డోంట్ నో. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఉన్నారు కానీ తర్వాత ఐ థింక్ హీ స్టాప్డ్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్. ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో ఎలా ఉంది భువనేశ్వర్ లైఫ్? హౌ ఇస్ లైఫ్ ఇన్ భువనేశ్వర్? I always like wherever I stay, I like those places. And Bhubaneswar is one of the most choicest places. That's why I have tried to settle over here and I am settled now. అవునా? తెలుగులో చెప్పు.
బాగుంది అయితే. నాకు భువనేశ్వర్ ఎక్కువ ఇంట్రెస్ట్. నేను ఇండియాలో మా తమ్ముడు ఇంటెలిజెంట్ తమ్ముడు గున్ను నా గురించి నీ గురించి చెప్పు. రవి ద తెలుగు ట్రావెలర్ హోల్ వరల్డ్ తిరిగి ఉంటాడు. నేను ఇండియాలో మాక్సిమం జాగాలు తిరిగాక భువనేశ్వర్ నా చాయిసెస్ట్ ప్లేస్ ఉంది. అవునా? వన్ ఆఫ్ ద చాయిసెస్. ఓకే. సో ఇది పేపర్ వర్క్ చేయించేవారా వెనకాల? ఎప్పటి నుంచో ఉందా? అప్పటి నుంచో ఉందా? సో ఇదిగోండి మా అన్న ఇల్లు. కొంచెం బ్రీఫ్గా చూపిస్తున్నా. వీళ్ళ కిచెన్ నాకు చాలా నచ్చింది లాస్ట్ టైం. ఎలాగ లైట్ ఇక్కడ ఉందా? ఇటా అదే వాష్ బేసిన్ పాడవుదురా? అలానే ఉంటుందా వైట్గా? వైఫ్ అలాగే కదా జనరల్గా డార్క్ అవ్వదా? ఇలా వేసాక అలాగే ఉంటుందా? లాస్ట్ టైం నాకు ఈ కిచెన్ నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ అదా ఫ్యాన్ అప్ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. చూడు స్టవ్ కూడా ఎంత క్లీన్గా. యూజువల్గా మా ఇంట్లో అమెరికాలో కూడా ఇవన్నీ నల్లగా అయిపోయి ఉంటాయి. బాగుంటుందా? మీకు కిచెన్ హెల్పర్ ఉన్నారా? అక్కడ వచ్చి క్లీన్ అలా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారా? మరి మాకు ఎవరు లేరు. మా ఇంట్లో కుక్ ఒకటి సర్వెంట్ ఒకటి. మరి మాకు లేరు, అందుకే మా అలా ఉంటాయి. ఇదిగోండి కిచెన్ చాలా బాగుంది. లాస్ట్ టైం చూపించాను ఇవన్నీ ఊరికే. ఇక్కడే ఉంటుంది వెనకాల యూటిలిటీ రూమా? ఓహో బిల్ట్ ఇన్ లాగా. ఏమో ఇది వాష్ ఏంటది వాషర్ అండ్ డ్రైయర్. ఇక్కడ ఒక కిచెన్ ఉంటుందా? ఇక్కడ ఒక సింక్. ఇది యూటెన్సిల్స్ వాష్ చేయడానికి. మరి ఇక్కడ నార్మల్ గా వెజిటబుల్స్ వాష్ చేయడానికి. మరి ఇది డిష్ వాషర్. డిష్ వాషర్ కూడా ఉంది. అబ్బా లేటెస్ట్. ఇందులో వేస్తే గిన్నెలు కడిగేస్తుందా? ఎలా చూపించే? ఎప్పుడు చూడలేదురా డిష్ వాషర్? అంటే అమెరికాలో ఇండియాలో లేదు కదా. ఇండియాలో ఎప్పుడు చూడలేదు డిష్ వాషర్. ఇది జర్మన్ టెక్నాలజీ సిమెన్స్ ది. ఎందుకు మా అమెరికా దీన్ని వాడలేదు? ఇక్కడ ఇండియాలో జర్మన్ టెక్నాలజీ ఎక్కువ లైక్ చేస్తారు. అబ్బా ఇందాక మాల్కి వెళ్ళిన అన్ని మా అమెరికావే అయిండొచ్చు. అది ఫుడ్ ఐటమ్స్ లో ఉన్నది కానీ ఈ అంటే హోమ్ అప్లయన్సెస్. నీ ఫోన్ ఏంటి? ఫోన్ తో అమెరికా. మరి అది ఎలక్ట్రానిక్స్ కదా. నీ ల్యాప్టాప్ లో సిస్టమ్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ iOS మైక్రోసాఫ్ట్. నీది యాపిల్ ల్యాప్టాపా? మరి అదే కంట్రీది. ఐ డోంట్ యూజ్ ల్యాప్టాప్, ఐ యూజ్ ట్యాబ్, ఐప్యాడ్. అదే కంట్రీది. మరి చెప్తున్నావు ఎలక్ట్రానిక్స్ అన్ని ఇవే వాడతారని. హోమ్ అప్లయన్సెస్. రోజు మీ ఆవిడకి మెసేజ్ ఎందులో పంపిస్తావు హాస్పిటల్ నుంచి? హోమ్ అప్లయన్సెస్ కాదరా, హాస్పిటల్ నుంచి మీ ఆవిడకి మెసేజ్. ఇండియాలో కార్లు కూడా యూజువల్లీ జర్మన్ కార్స్. మేబీ టెస్లా గట్ట రాలేదు కదా. వచ్చింది టెస్లా. వచ్చింది కదా, వెరీ ఎక్స్పెన్సివ్. సో అదిగోండి మా అన్నతో చాలా సరదాగా మైక్రోవేవ్ కొత్త. ఇక్కడ బిల్ట్ ఇన్ మైక్రోవేవ్ రాదురా? బిల్ట్ ఇన్ చేయించలేదు అప్పుడు. కానీ ఆప్షన్ ఉంది. కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను రా డిష్ వాషర్ ఇండియాలో. నిజం నేను చూడలేదు. అంటే మా ఫ్రెండ్స్ ఇంట్లో ఉండుంటాయి, ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. సో అందుకని బాగుంది. సో మొత్తానికి ఈ కలర్ నచ్చింది నీకు, మార్చేసాం అంతా. నైస్. సో ఇది మా అనిల్లు. లాస్ట్ టైం అంతా చూపించాను కాబట్టి ఇంక చూపించట్లేదు. భువనేశ్వర్ వచ్చాం కదా స్మాల్గా నవ్వుతుంది. ఫ్రిడ్జ్ కూడా ఎంత క్లీన్గా ఉందిరా. నాకు కొంచెం ఐస్ వాటర్ కావాలి నిజంగా తాగడానికి. ఐస్ ఎందుకు ఉండదురా? సర్వెంట్ అనకూడదురా, మెయిడ్ అనాలి. సర్వెంట్ అనకూడదు, మెయిడ్ అనాలి. మెయిడ్ వస్తుందా? ఇదిగోండి మా వదిన. వాట్ డూ యూ కుక్ పిపి? నాన్ వెజ్ ఆర్ వెజ్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బెస్ట్ డిష్ దట్ యూ మేక్? బిర్యానీ. कौन सा बिरयानी? वेज नॉन वेज, बट विच वन यू मेक बेटर? दम बिरयानी. ఓకే. ఇదిగోండి ఐస్ వాటర్. ఇండియాలో ఫస్ట్ టైం తాగుతున్న ఐస్ వాటర్. సో మా వదిన ఒడియా అమ్మాయి, అంటే బార్న్ అండ్ రైజ్డ్ ఒడిశా, 3-4 జనరేషన్స్. ఈయన తెలుగోడు. తెలుగు అండ్ ఒడియా కాంబినేషన్. ఒడిశా బట్ తెలుగు ఫ్యామిలీ. జెనెటికలీ తెలుగు బట్ ఫినోటిపికలీ ఒడియా. కానీ తెలుగు మాట్లాడుతున్నావు కదరా? yes నాకు తెలుసు. కానీ మా వదినకి తెలుగు రాదు. అర్థం అవుతుంది కదా, కొంచెం కొంచెం అర్థం అవుతుంది. మాట్లాడడానికి రాదు. మాట్లాడడానికి వస్తుందా? తీరా?
సో తెలుగుకి ఒడియాకి బై ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి, మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ ఒడియా. సిట్ డౌన్, ఐ హ్యావ్ లిటిల్ ఇంటర్వ్యూ ఫర్ యూ. సిట్ డౌన్. సో వాట్ డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్? యువర్ డాడ్ ఈస్ తెలుగు, యువర్ మామ్ ఈస్ ఒడియా. Yeah, I know you're hybrid, but are you a Telugu guy or a Odia guy? I have both the qualities. I don't know. I like be hybrid. ఓకే, నీకు తెలుగు బాగా వచ్చా, ఒడియా బాగా వచ్చా? Odia obviously. 100% వచ్చు ఒడియా. తెలుగు ఎంత పర్సెంట్ వచ్చు? 10-20% maybe. I just understand Telugu. I can't speak it. అస్సలు మాట్లాడలేవా? కొంచెం వస్తుంది. వస్తుందా? హే, బెటర్ దెన్ యువర్ మామ్. బాగానే మాట్లాడుతున్నారా? కొంచెం ఇంకొంచెం మాట్లాడే తెలుగు నాకు అది తెలీదు. తెలీదు. నాకు తెలీదు. నో బట్ హీ స్పీక్స్ బెటర్ తెలుగు. ఇంకేదని చెప్పు తెలుగులో. రాదు. ఏం చదువుతున్నారు ఇప్పుడు? Nothing. I was just revising. సో ఆయన మెడిసిన్ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. అనుష్క కన్నా వాట్ వాజ్ యువర్ మంత్ ఆఫ్ బర్త్? మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో అనుష్క కంటే 3 years పెద్ద, అంతే కదా? 3 months పెద్ద అనుష్క కంటే. 2007 కదా? అయ్యా, అనుష్క కన్నా 3 years. అనుష్కకి అన్న అవుతాడు. అదే 3 months అన్న. అనుష్క అన్నే రా, మరి అదే చెప్పి మా అన్నయ్య 6 years తగ్గించుకో. సో ఫుట్బాల్ మొత్తం అంతా నువ్వు ఫుట్బాల్ నిజంగా ఫుట్బాల్ ఫ్యాన్? మీ నాన్న ఫుట్బాల్ పెట్టాడు అక్కడ. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టీమ్? I support like clubs. Clubs. Clubs that support Real Madrid. Real Madrid. Barcelona also. Okay. And FIFA? Which country? Portugal for Ronaldo, but I usually support France. It's a good team. France. No Argentina, no Messi. I like Ronaldo more. Ronaldo more. Okay. ఇవ్వండి మొత్తం ఫుట్బాల్. చెస్ ఆడతావరా నువ్వు? I just wanted the theme. The theme is చెస్. ఓ ఫుట్బాల్ థీమ్. ఓకే. ఇది లాస్ట్ టైం కూడా అడిగాను ఇదే క్వశ్చన్, కన్ఫ్యూజన్. బాగుంది. ఇది రూము. అది నువ్వేనంటరా? Yeah. అరే లుక్ సో డిఫరెంట్. నో అక్కడ లేదు లైట్. సో మొత్తం నీట్గా పెట్టుకున్నాడు ఈ వయసులో కూడా. చూడండి, బయాలజీ ఇన్ని పుస్తకాలు చదవాలా? Yeah, these are only physics books. ఓ మై గాడ్, I've already given up. Oh wow, just physics. These are only physics notes and books. అన్ని బుక్స్ ఏంట్రా ఫిజిక్స్కి? ఓ మై గాడ్, నాకు తెలీదు. ఓ ఇప్పుడు వచ్చింది. ఏ డంబుల్స్ ఎత్తావిట్రా? సల్మాన్ ఖాన్ అయిపోతాం అనుకుంటున్నావా? Want to be fit, sir. 3 kgs or 3 pounds? 3 kgs. 3 kgs. ఇదిగోండి, యూత్ జెన్జీ ఇంతనా? అనుష్క కంటే 3 months పెద్దోడు, అనుష్క వాళ్ళ అన్న. సో ఇది ఈయన రూమ్. వెరీ నైస్ రా. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ నీట్. Thank you. హోప్ టు సీ యూ యాజ్ అ డాక్టర్ వెరీ సూన్. I want to be there. కదరా బొన్ని, నువ్వు లాయర్ అవుదాం అనుకున్నావు ఇట్రా? ఇక్కడ ఉంది కదా బ్యాలెన్స్ గిఫ్ట్. నా సన్సైన్ ఇది లిబ్రా, జోడియాక్ సైన్. తుమారా भी లిబ్రా है क्या? సో అదన్నమాట విషయం. ల్యాంటన్స్ భలే ఇష్టం అడిగి, టర్కిష్వి చూడండి. మిడిల్ ఈస్టర్న్, టర్కిష్, మొరాకన్, లెబనీస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. బొన్నీ ఇక్కడ ఇది లేదురా, ఇలాగా లైట్ నొక్కితే ఇక్కడ లైట్ వెలుగుతుంది మిర్రర్లో. హోటల్స్లో ఉంటుంది కదా, వచ్చి అంటే ఆ లైట్ వేస్తే అందంగా కనిపిస్తావా? No, not like that. Without touch, you can. అంటే క్లియర్గా కనిపిస్తాం. Operate. నాకు లిట్ అలా ఉన్నాయి. And Bluetooth connected audio system. ఆడియో దేనికి? You can hear పాటలు వినగలరు. ఓహ్, తయారవుతున్నప్పుడా? బాగుందిరా. ఇది మాస్టర్ బెడ్రూమా? మర్చిపోయాను రా అసలు. ఓ, నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా నాచే మోర్ అంతేరా? బాగుందిరా నెమలి. ఇది లాస్ట్ టైం అన్నిళ్ళు చూపించే కానీ వచ్చే కదా అలాగా భువనేశ్వర్. కొంచెం కంటెంట్ యాడ్ అవుతుందని చేసాను. బాగుందిరా. కానీ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చిన్నదే కదా. ఇక్కడ బాల్కనీ బాగా గాలి వస్తుంది అన్న, ఇదేనా? ఓపెన్ చేయాలి, మర్చిపోయాను, గుర్తొచ్చింది. అక్కడ బ్రహ్మాండమైన గాలి వస్తుంది. లాస్ట్ టైం మనం కూర్చున్నాం, చాలా నచ్చింది నాకు అప్పుడు. బెస్సి పవన్ బల్లో పవన్. నాకు ఒడియా ఎంత వచ్చేస్తుందని నాకే అర్థం కావట్లేదు. ఇదా
సూపర్. ఇది నా ఫేవరెట్ రా మీ ఇంట్లో, చాలా బాగుంది. కానీ ఎంత చల్లగా ఉందిరా, చాలా బాగుంది. ఈ ఇల్లంతా నచ్చింది, కానీ ఇదైతే నా ఫేవరెట్. ఇక్కడ కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉందో చూడండి. అబ్బా ఎంత చల్లగా ఉందిరా నిజంగా. ఇదే బట్టలు వేసుకోవడం, ఇంకా ఇండియాలో ఎక్కడ చూసినా బట్టలు వేసుకోవడం బాగుంటున్నాయి ప్లాన్లు. కానీ మార్నింగ్ సన్లైట్ వస్తుంది ఎక్కువ, మార్నింగ్ ఎండ తెలుసులే, మార్నింగ్ ఎండ ఎక్కువ వస్తుందిరా. మార్నింగ్ ఇక్కడ రాదు, ఇక్కడ బాగుంటది, అటువైపు వస్తుంది అండి ఎక్కువ. అంటే ఎండ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అవునా, మిడ్ 12 to 2 ఎక్కువ ఉంటది కదా, ఆ టైంలో అక్కడ గ్రీన్స్ రూమ్ కి ఎక్కువ వస్తుంది. అవునా, ఇది బాగుంది యాక్చువల్లీ. నాకు నిజంగా లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ గాలి ఉంటుంది, అప్పుడు వచ్చినప్పుడు వేడి, కానీ ఇక్కడ కూర్చుని చల్లగా ఉంది. సో అయినా గార్డెన్ ఇన్ఛార్జ్ నువ్వు ఇక్కడికి రోజు మా వాట్సాప్ గ్రూప్లో పొద్దున్న లేస్తే చాలు పువ్వులు, ఆకులు, చెట్లు పంపిస్తుంటాడు. గార్డెనింగ్ ఇన్ఛార్జ్. అప్పుడప్పుడు చూస్తాను, అప్పుడప్పుడు రోజు పంపిస్తావు కదరా. ఫోటోలు చేస్తాను. ఇదేంటిది ఇలాగా జస్ట్ ఓపెన్ అంతేనా? అలాగే, అంటే ఇవి కూడా పెట్టుకోవాలి ప్లాంట్స్. ఓహో, ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడంగా బాగుంది. మేము పెట్టలేదు, బతుకమా నవ్వుతా పెట్టరా. సో ఇది మాట చూడండి, సడన్గా ఈయన చూడడానికి వచ్చేసాను భువనేశ్వర్లో. మొన్న లాస్ట్ ఇయర్ పెళ్ళయింది ఇంట్లో అక్క వాళ్ళ అబ్బాయి. లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్నా? చిన్ను దీవర్సేజు నై ଗୋଟେ ବର୍ଷ ହେଲା ଜାନୁଆରୀରେ। କେବେ ଆସିଥିଲା ନା? ହଁ ସେବେ చిన్ను బాగా చేస్తున్నారు లగి మా ఇంటికి రాలేదు కదా అప్పుడు. అక్కడ పెళ్ళిలో కలిసాం కదరా, ఇంటికి ఎప్పుడు అక్కడ వచ్చాను టైం. సో ఇది గైస్, అంటే మీకు అన్ని రూమ్లు చూపించి ఓపిక లేదు, ఇంకోటి ఉంది అంతా. సో ఇది మాట. ఈ కలర్ మాత్రం చాలా నచ్చిందిరా, వెరీ నైస్. సో ఇదిగోండి, మా అన్న రాగానే మాట్లాడరా అంటే ఎక్కడికో జాతరకు తీసుకెళ్తున్నాడు, భువనేశ్వర్లో జాతర వెళ్తున్నాం. చూడండి కాగ్నిజెంట్ వైజాగ్లో ఇంకొస్తుంది కదా, ఇది భువనేశ్వర్ ఎంత బాగుందో. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. మెషిన్ మ్యాన్, ఇది యాక్సెంచర్ బిల్డింగ్ భువనేశ్వర్లో, వెనకాల కాగ్నిజెంట్. ఇప్పుడు కాగ్నిజెంట్ మన వైజాగ్లో కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి బైఫర్కేషన్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యాయి, కానీ భువనేశ్వర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ చూడండి, విపరీతంగా పెరిగిపోయింది. లాస్ట్ టైం అయితే ఖాళీ రోడ్స్ ఉన్నాయి 2 years బ్యాక్ వచ్చినప్పుడు. గైస్ భువనేశ్వర్ ఎంత బ్యూటిఫుల్ చూడండి, చాలా వెల్ ప్లాన్డ్. కాకపోతే సమ్మర్లో వెరీ వెరీ హాట్ మాట, ఎందుకో తెలీదు. కానీ ఇది మొత్తం ఇది ఏమంటారంటే బుల్వార్డ్స్, అంటే 2 రోడ్లు ఉండి మధ్యలో చెట్లు ఉంటే దాన్ని బుల్వార్డ్ అంటారు. సో బుల్వార్డ్స్ అంతా ప్లాన్డ్గా, ఇది సెకండ్ బెస్ట్ ప్లాన్డ్ సిటీ మాట చండీగఢ్ తర్వాత ఇండియాలోని. సో ఒక్కసారి జస్ట్ అరౌండ్ 2 చూపిస్తున్నా మీకు. ఇదిగోండి, ఇందాక ఒక మాల్ చూపించారు కదా భువనేశ్వర్లో, మా అన్న ఎక్కడో డిన్నర్ తీసుకొచ్చాడు, ఏదో ఎస్ప్లనేడ్ షాపింగ్ మాల్ మీద సినీపోలీసు. కాకపోతే వైజాగ్లో కన్నా పెద్ద మాల్స్లో కనిపిస్తున్నాయి చూస్తుంటే. మరి మనం అన్నీ వచ్చేసాక మరి 2-3 మాల్ రెడీ అవుతున్నాయి, అది వచ్చేసాక ఎలా ఉంటుందో తెలియదు. కానీ భువనేశ్వర్ అయితే మాత్రం అన్రియల్, అసలు సూపర్ ఉంది. ఇదిగోండి, నాకు ఓన్లీ సూప్ కావాలరా, నేనేం తాగను. పార్కింగ్ మెల్ కింద పెట్టాలా, వాల్యూ ఉండదు ఇక్కడ. చూడండి, లెక్క లేకుండా ఎన్ని ఊర్లు తిరుగుతున్నానో, అసలు నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట, ఇన్ని ఊర్లా అని. పూరి నుంచి కోణార్క్ అయిపోయి, కోణార్క్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, భువనేశ్వర్ వచ్చాను. భువనేశ్వర్లోని మా వాళ్ళు ఏదో మాల్ తీసుకొచ్చారు ఇక్కడ తిన్నామని. పూడి కాదు, మనం ఎక్కడ తింటాం. యా, సో ఇప్పుడు ఎస్ప్లనేడ్ మాల్ అటు వచ్చాం. కానీ భువనేశ్వర్లో మాల్స్ మాత్రం, వైజాగ్లో కూడా, మన వైజాగ్లో కొత్త మాల్స్ వస్తున్నాయి, లులు మాల్, ఇంకో మాల్, అవి వస్తే ఏమో. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం విశాఖపట్నంలో మాల్స్ కన్నా భువనేశ్వర్ మాల్స్ బాగున్నాయి. నేనేంటి నా తెల్లగా అందం కనిపిస్తున్నా, నాకు అర్థం కావట్లేదు ఈ వీడియోలో. బాగుంది కెమెరా, చూడరా తెల్లగా అందంగా కనిపిస్తుంది. మా అన్న మా వదిన చూసారా, బాయ్నా బావికి ఏంటంటారా, బౌజో ఒడి వచ్చేస్తున్నారా బాగానే. మార్క్స్ అండ్ స్పెన్సర్, స్కెచర్స్, ఏదో అమెరికాలో మాల్లో ఉంది. యుఎస్ పోలో అసోసియేషన్. చూడండి మొత్తం మెయింటెనెన్స్, అప్కీప్ ఇవన్నీ కూడా యుఎస్ స్టైల్లో ఉంది. ఇండియా ఇంక్రెడిబుల్, ఇండియా బాగా పెరిగిపోయింది. ఏంట్రా న్యాకా, అది ఏంటో పేరు అన్నది ఇప్పుడు,
Nykaa is a brand. It deals హలో బాడీ షాప్ ఒడియాలో రాసింది భలే ఉందిరా. బాడీ సోప్ కానీ షాప్ అని రాయచ్చు కదా, సోప్ అని రాశారు. ఇదనమాట ఆలన్ సాలీ, బాగుంది. ఇక్కడ వైజాగ్లో ఒక సిఎంఆర్ మాల్ చూశాను, దాని మీద ఇది బాగుంది అనిపిస్తుంది. ఐ డోంట్ నో ఎనీవే. సార్ చూడండి, కేఎఫ్సి, కెంటకీ ఫ్రైడ్ చికెన్, అమెరికన్ కంపెనీ. చికెన్ లోకల్ దొరకదా, డిమాండ్ చూడండి. ఇంత అమెరికా మీద డిపెండెంట్. చైనాకి భారతదేశానికి తేడా ఇదే. చైనాలో ఎక్కడైనా ఉంటుందా అంటే వాళ్ళు కూడా ఉంది, కాకపోతే మన మీద 1% 2%. ఎంత డిపెండెన్సీ చూసారా. అటుపక్క పిజ్జా హట్, అటుపక్క బర్గర్ కింగ్, అటుపక్క సబ్వే. ఒక మాల్లో మీకు చూపిస్తున్నా అంటే అమెరికా మీద ఎంత డిపెండెన్సో. ప్యాసివ్ డిపెండెన్సీ అంటారు, మీరు ఆడండి, కానీ ఇది నిజం. అర్థమైందా?